హాయ్ అండి, వెల్కమ్ టు ఈడియన్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు మీకు పెసరట్టు ఉప్మాను తయారు చేసి చూపించబోతున్నాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. రెండిటి కాంబినేషన్ బాగుంటుందండి పెసరట్టు ఉప్మా. అంతే కదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఒకసారి తయారు చేసి చూస్తే మీకే మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగా వస్తుంది. దీని తయారు విధానం చూద్దాము. ముందుగా నేను ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుందాము. అందులోనే 2 స్పూన్లు రైస్ తీసుకున్నానండి. చూడండి, బాగా కడిగిన తర్వాత దీన్ని నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు నానితే సరిపోతుందండి. చూడండి, బాగా నానిపోయిన తర్వాత నేను చూపిస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇది బాగా వాష్ చేసుకున్న తర్వాత నేను గ్రైండ్ వేస్తున్నాను. ఈ పప్పు పెసరట్టుకి మిక్సీ కంటే గ్రైండర్లో బాగుంటుందండి. దీంట్లోనే మనము స్పూను శనగపిండి వేసుకుంటే చాలా బాగుంటుంది. పెసరట్టు బాగా వస్తుందండి క్రిస్పీగా. అంతేకాదు చల్లారితే కూడా చాలా బాగుంటుంది, గట్టిగా అవ్వకుండా ఉంటుందండి. ఈ పిండి అవుతుండగా మనం మరొకటి తయారు చేసుకుందాము. ఉప్మా తయారు చేసుకోవాలి కాబట్టి ముందుగా బాండీ పెట్టుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అందులోనే ఒక గ్లాసు నేను సూజీ రవ్వ అంటారు కదా, ఉప్మా రవ్వ తీసుకున్నాను. బాగా వేపుకొని లైట్గా వేపుకొని పక్క తీసి పెట్టేసుకుందాము. ఇలా వేపుకోవడం వల్ల ఉప్మా చాలా బాగా వస్తుందండి, స్మూత్గా. అలాగే 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని తర్వాత ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలండి. అందులోనే చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని అందులోనే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని అందులో వేసుకోవాలండి. బాగా వేగిన తర్వాత అలాగే అందులోనే కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక గ్లాసుకి 4 గ్లాసులు వాటర్ వేసానండి. అది బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ వేసుకుని కలుపుకోవాలి. అలాగే గ్రైండర్లో మనము పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు వేయలేదు కాబట్టి అందులో దాన్ని మిక్సీ పట్టించేద్దాము. ఇది చూడండి, ఇది మరిగిపోయింది. దీనిలోనే ఈ ఉప్మా రవ్వ కొద్దిగా వేసుకుంటూ సిమ్లో పెట్టుకుని కలుపుకోవాలండి. చూడండి, నెమ్మదిగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కట్టేస్తాయి. చూడండి, దగ్గర పడిపోయింది. ఇలా కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటేనండి చాలా బాగుంటుంది. హోటల్ స్టైల్లో ఉంటుంది ఉప్మా. పెళ్ళిళ్ళలో కూడా ఇలాగే చేస్తారండి. ఇదిగో చూడండి, పిండి రెడీ అయిపోయింది మనకి పెసరట్టుకి. అందులోనే మనం మిక్సీ పట్టించిన అల్లం ముక్కలు, అలాగే 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా జీలకర్ర మిక్సీ పట్టించిన తర్వాత ఇందులో కలిపేసుకుందామండి. చూడండి, ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుని అలాగే సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని దోసల పెనం పెట్టేసుకున్న తర్వాత పెసరట్టు ఇలా వేసుకోవడమేనండి. 2 వైపులు కాలిన తర్వాత చిన్న ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చండి. చూడండి, అందులోనే ఉప్మా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోవడమేనండి. ఇలా రోల్ చేసి పెట్టుకోవడమే, చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. అలాగే ఇంకోటి కూడా మనం వేసుకుని పెట్టేసుకుందాము. చూడండి, ఇంకోటి కూడా రెడీ అయిపోయింది పెసరట్టు. 2 ఇలా వేసుకుని పెట్టేసుకుంటే రెడీ అయిపోయి. అంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయండి. పెసరట్టు ఉప్మా రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.